హలో పిల్లలు, వెల్కమ్ టు స్పారో టీవీ. మీ పిచ్చుకరాజు మీ పిచ్చుక టాక్స్లోకి వచ్చేసాడు. సరదాగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, మంచి మంచి బోల్డ్ కథలు చెప్పడానికి. మరి ఒక మంచి కథతో ఈరోజు ఈ ఎపిసోడ్ని ప్రారంభించేద్దామా? ఒకసారి గట్టిగా జోష్తో క్లాప్స్ కొట్టండి. పిల్లలు, అదేమిటంటే ఒక ఊర్లో రామయ్య అనే ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయనకి భార్య పిల్లలు కూడా ఉన్నారు. అందరూ సంతోషంగా ఉన్నారు. ఇంట్లో అందరూ కష్టపడి పని చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక చిన్న అలవాటు, ఆ పెద్దాయన ప్రతి చిన్నదానికి ఇంట్లో అందరినీ వాదిస్తూ ఉంటాడు. అందరితో గొడవ పడుతూ ఉంటాడు. ఒకరోజు వాళ్ళ అమ్మాయి తాళం చెవి పోగొట్టుకుంది, అంటేరా కీస్. తర్వాత ఆ విషయం తెలుసుకున్న తన తండ్రి అమ్మాయిని పిలిచి బాగా తిట్టాడు, గొడవ పడ్డాడు. నీ వల్లే ఇదంతా పని ఆగిపోయింది అంటూ. రామయ్యకి బాగా కోపం వచ్చింది. ఇప్పుడు వెంటనే తన కొడుకుతో వాదనకు చేరాడు. ఏంట్రా ఇలా జరుగుతుంది అని చెప్పి. ఆ కొడుకు కూడా బాగా డిస్టర్బ్ అయ్యాడు. ఈ విషయం చిన్నదే అయినా గొడవ పెద్దగా మారింది. ఇంట్లో ఎవ్వరూ ఒక్కరితో ఒకరు మాట్లాడుకోవడం మానేశారు. అందరూ మౌనంగా ఉన్నారు, అంటే సైలెంట్గా ఉన్నారు. తర్వాత రామయ్య బజార్కి వెళ్ళడం మర్చిపోయాడు. ఎందుకంటే సరుకులు తేవాలి కదా, ఆ విషయం కూడా మర్చిపోయాడు. చిన్న చిన్న సమస్యలతో ఇలా అంతా అల్లకల్లోలంగా అందరూ అలా బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. అప్పుడు పక్కింటి పెద్దమ్మ వచ్చి నవ్వుతూ చెప్పింది, బంగారు, తాళం చెవిపోయిందన్న చిన్న విషయం కోసం మీరు ఇలా తగ్గు పెట్టుకోవడం, ఒకరినొకరు వాదించుకోవడం, ఇబ్బంది పడడం అస్సలు బాగలేదు. కాబట్టి మీరు ఈ సమస్యల్ని చాలా సులువుగా పరిష్కరించుకోవచ్చు. ఈ చిన్న విషయానికే మీరు ఒకరికొకరు మాట్లాడుకొని, గొడవపడి, వాదించుకొని, మీ మనసులు పాడు చేసుకొని, శాంతిని కోల్పోయి అందరూ ఇలా డిస్టర్బ్ అవ్వడం ఏమైనా బాగుందా చెప్పండర్రా అంటూ ఆ పక్కింటి పెద్దమ్మ చెప్పంగానే అందరూ, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సిగ్గుతో తలదించుకొని, క్షమించండి, మీరు చెప్పింది కరెక్టే. ఈ రోజు నుంచి చిన్న సమస్య వచ్చినా గొడవ పడకుండా శాంతియుతంగా, చాలా కూల్గా, పీస్ఫుల్గా మేమే మాట్లాడుకొని పరిష్కరించుకుంటాం పెద్దమ్మగారు అని చెప్పడం జరిగింది. అదిరా పిల్లలు, కథ విన్నారు కదా. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, చిన్న చిన్న సమస్యలే పెద్దగా ఇబ్బంది పెడతాయి. వాటిని మనం ఇంట్లోనే పరిష్కరించుకోవాలి, ప్రేమతో, శాంతితో. అప్పుడు అందరం కలిసిమెలిసి సంతోషంగా ఉంటామని చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ విషయంలో నాకు ఒక వేమన పద్యం గుర్తుకొచ్చింది. ఆ పద్యం ఏమిటంటారా? చెప్పులోన రాయి చెవిలోన జోరీగా, కంటిలోన నలుసు కాలిముళ్ళు, ఇంటిలోన పొర ఇంతింత కాదయా, విశ్వదావిరామ వినురమేవా. అంటే ఈవెన్ స్మాల్ ప్రాబ్లమ్స్ ఎట్ హోమ్ కెన్ ట్రబుల్స్ యూ, బీ లవింగ్ అండ్ పీస్ఫుల్ అని చెప్తున్నారన్నమాట. సో మరొక వీడియోలో మరొక మంచి మెసేజ్తో, మరొక మంచి నీతి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు స్పారో టీవీ. టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.